పంచకట్టు పెట్టేస్తారు కదా మన రామచంద్ర గారు, పంచకట్టుడు అమ్మ బడవ కేక హెలికాప్టర్ తీస్తారు కదా, కత్తి పట్టుకుని తీస్తారు కదా, ఆ కత్తి పట్టులు నేను ఉన్నా ఇలా నేను ఆర్టిస్ట్. ఆ ఫైట్ ఎలా ఉంటది అన్నా? ఆ ఫైట్ చేశాను, మనం చెప్పకూడదు. ఆ ఫైట్ మనం లీక్ చేయకూడదు. అసలు ఆడియన్స్ ఆ ఫైట్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు? నా ఫైట్ చూస్తే ఆడియన్స్ అసలు మైండ్ బ్లోనా, అంటే దానికి తగ్గేదేలే అన్నా. కానీ 3,000 కోట్లు రాకుంటే సగం వేస్తున్నాను సార్. 3,000 కోట్లు రాకుంటే సగం వేసి తీసి గాడి మీద తిరుగుతాను సార్. నేను గాడి మీద తిరుగుతా సార్. గేమ్ చేంజర్ నేను చేసినాను వైజాగ్ లో చేసినాను. ఆ ఫైట్ అయితే కేక సార్, అసలు తగ్గేదేలే ఆ ఫైట్ అసలు కేక. నాకు రామ్ చరణ్ నాకు సోలో ఫైట్ ఉంటుంది సార్, సోలో ఉంటుంది సార్. చూడండి నా ఫేస్ చూసారు కదా, ఇప్పుడు నా ఫేస్ చూసుకోండి. గేమ్ చేంజర్ నాకు రామ్ చరణ్ మరి రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్పగలుగుతాం? రంగస్థలంలోనే చూస్తాం మొత్తం అంతా. చాలా ఇంకా సరిపోయింది, అక్కడికే ఫుల్ మీల్స్ అయిపోయింది. ఆ తర్వాత యాక్టింగ్ అంటే ప్రూవ్ చేసుకున్నారు, ఇంకేం అవసరం లేదు. అయితే ఈరోజు ఇంకేం లేదు, మొత్తం రాజమండ్రి మొత్తం ఇప్పటికే వాతావరణం చల్లగా ఉన్నట్టుంది. కొద్దిసేపు అయితే వేడవుతుంది, అసలు ఇక్కడ కూడా తగులుతుంది. చూడాలి ఏమైతే. ప్రపంచాన్ని వెళ్తాడు అన్న అంటే ఈ సినిమా హిట్ అయితే ప్రపంచాన్ని ఖచ్చితంగా వెళ్తాడు. ట్రిపుల్తో ఆల్రెడీ వేలేసాడు కానీ వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడతాడు అనుకోవచ్చా? చిరంజీవి గారి పేరు ఆల్రెడీ నిలబెట్టాడు కదా, అంటే అంతకు మించి ఆల్రెడీ నిలబెట్టాడు, ఇంకా నిలబెడతాడు. అట్టే ఉంటుంది, ఆ పేరు చిరస్థాయిలో నిలిచిపోద్ది అది అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ అనేది అది ఒక డిఫరెంట్ మూవీ అండి. గేమ్ చేంజర్ అనేది మన లోకల్గా దాని గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ నడుస్తున్నది. సో దాంతో మన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ఇంకా దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుందని నా ఉద్దేశం అండి. ఎవరు అనుకుంటారు విన్నరు? నా ఉద్దేశం ప్రకారం వెంకటేష్ బాబుకి చాలా ఉన్నాయి కాబట్టి వెంకటేష్ బాబు విన్ అవుతాడని నా ఉద్దేశం అండి. డాక్టర్ మహారాజ్ అంటే ఇంకా అది కూడా బాగుంటుంది, కానీ ఇంకా ఓకే అది కూడా. మీరైతే నేనైతే వెంకటేష్ సినిమా అనేది నాకు చాలా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నా ఒపీనియన్. థ్యాంక్స్ సార్, నేను సినీ బిల్లు రావడానికి కారణం నా దేవుడు బోయపాటి సీని గారు. నా దేవుడు బోయపాటి సీని గారు. నేను ఇప్పుడు చెప్తున్నా, 2011లో హైదరాబాద్ వచ్చిన, 2011లో హైదరాబాద్ వచ్చిన, 2011 హైదరాబాద్ వచ్చాను. నా లైఫ్లో వచ్చినప్పుడు 2014లో సరైనోడు. నేను కౌన్సిల్గా వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 20 మంది ఫస్ట్ ఫైట్ సరైన చూసారా ఫస్ట్ ఫైట్ లంగోట ఫైట్, దాంట్లో నేను ఉన్నాను. కానీ 20 మందిలో నేను సెలెక్ట్ చేయలే. 20 మంది నేను సెలెక్ట్ చేయలే. కానీ మన ఆంధ్ర మనోడు బోయపాటి సారు తర్వాత నేను పిలిచి 20 మంది సెలెక్ట్ అయిపోయారు. అప్పుడు నాకు గడ్డం లేదు, హెయిర్ తక్కువ ఉంది, అన్ని కవర్ చేస్తే ఆ నుంచి ఆ అబ్బాయిని పిలవనన్నాడు. ఎవరు? బోయపాటి సార్. చేసిన తర్వాత సార్ నమస్తే సార్ అంటే మా నీ దేవుడు అన్నాడు. సార్ నాది నెల్లూరు సార్, ఇలాగ వచ్చినాను, ఆంధ్రప్రదేశ్ వచ్చాను నెల్లూరు అంటే. అవునమ్మా. కోఆర్డినేటర్ రమణ అని ఉన్నాడు, కోఆర్డినేటర్, అతని ద్వారా పోయినాను సార్. పోయిన తర్వాత ఇంకా ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత సరైన ఫస్ట్ చేశాను సార్, సరైన చేశాను. ఆయన దేవుడు అని సార్, నాకు దేవుడు, నాకు లైఫ్ ఇచ్చింది బోయపాటి సార్, నాకు లైఫ్. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఆ ఫైట్ గురించి ఏం చెప్తారు సార్? బాలయ్య బాబుది ఎవరిది ఉండదు సార్. సార్ బాలయ్య అంటే మనకి ఇష్టం, మంచి వ్యక్తి, సెట్లో మంచి వ్యక్తి, నెంబర్ 1 ఉంటాడు. కానీ కామెడీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. నేను చాలా చేశాను బాలయ్య బాబుతో, గౌతమ్ శాతకర్ణి, పైసా వసూలు చేశా, అన్నీ బాగుంటుంది సినిమాలు. కానీ షార్ట్ బాగా మంచిగా ఉంటుంది, కామెడీగా ఉంటాడు, బాగా మాట్లాడుతాడు, అన్ని విధంగా చేస్తాడు. నెంబర్ 1 ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. బిహేవియర్ ఎలా ఉంటుంది సార్? రామ్ చరణ్ దేవుళ్ళు అంటాడు, కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్. దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే తగ్గేదంటే దేవుడు సార్. నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాను. చేసిన తర్వాత సెట్ లో చూశాను ఆయన సాహస వ్యవహారం, ఒక జూనియర్ ఆర్టిస్ట్. గేమ్ చేంజర్ లో ఫైట్ చేసినప్పుడు రామ్ చరణ్ గారితో మీకు ఇంటరాక్షన్ గానీ ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటుంది సార్? ఫైటర్స్ తో సింగల్ టేక్ ఆర్టిస్ట్. ఒక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు తగ్గేదేలే, ఇద్దరు నెంబర్ 1 ఆర్టిస్టులు. ఆయనతో స్టార్ట్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్, నా పైన టవల్ ఊడిపోయింది, పైన ఎర్ర టవల్ వేసుకుంటా. అది కింద పడిపోతే నాకు అది అంటారు కదా అనుకోండి అంటే సార్, ఏసీ అనుకుని ఉంటుంది. అది కింద నా టవల్ పడిపోతే రామ్ చరణ్ నా పైన వేసి, సీను నువ్వు చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, చెయ్యండి అన్నప్పుడు నాకు చెమటలు పడిపోయింది సార్. చెమటలు పడిపోయిందంటే పడినప్పుడు నంబర్ 1 సార్. జూనియర్కి, కంపెనీ ఆర్టిస్టులకి, పెద్ద ఆర్టిస్టులకి ఒకే ఫుడ్ సార్, ఒకే ఫుడ్. కానీ చేసింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ సార్. ప్రొడక్షన్ నిలబెట్టింది ఎవరంటే మన పవన్ కళ్యాణ్ సారు. స్టార్టింగ్ 2014లో సంక్రాంతి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుందా సార్? బ్లాక్ బస్టర్ సార్. 3 కోట్లు రాకుంటే